చెప్పండి అమ్మా, నిత్యావసర వస్తువులు ధరలు పెరిగాయి, దాని మీద మీ స్పందన ఏంటి? నిజంగానే ధరలు అయితే పెరిగాయి సార్. మాకు ఈ ప్రభుత్వం వద్దు, మాకు చంద్రబాబు నాయుడు గారు కావాలి, నారాయణ సార్ గారు కావాలి, మాకు తెలుగుదేశం ప్రభుత్వం కావాలి. ఎందుకమ్మా, ఏంటి ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుంది, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగలేదు, మాకు నచ్చలేదు. మాకు తెలుగుదేశం పార్టీ కావాలి. నెల్లూరు సిటీలో చూసుకుంటే 4.5 ఏళ్ళగా డెవలప్మెంట్ ఏమన్నా చూసారా మీరు? డెవలప్మెంట్ అంటే ఏం లేదు సార్, మాకేం కనిపించలేదు. ఎవరు వస్తే డెవలప్మెంట్ చూస్తారు? తెలుగుదేశం పార్టీ వస్తే కంపల్సరీగా డెవలప్మెంట్ పెరగతద్ది, జనాలకు కూడా ప్రభుత్వానికి కూడా బాగుంటుంది. సో జగన్ గారు 3 రాజధానులు కడతానన్నారు కదా, దాని మీద మీ స్పందన ఏంటమ్మా? దాని మీద కూడా మాకేం సొంతం తెలియదు సార్. లేదు, తెలియదు. కడతారంటారా? చేయరు. సో మద్యపాన నిషేధం చేస్తానన్నారు, చేశారు కదా? చేయలేదు కదా. దానివల్లే కదా సార్ ఎంతమంది బాధపడుతున్నారు. తీస్తానని చెప్పేది తీయలేదు, ఇంకా ఎక్కువ చేస్తున్నాడు కానీ అవి తీయట్లేదు. ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటారా? లేవు. ఎక్కడున్నాయి సార్? ఎంతమంది బాధపడుతున్నారు సార్. ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి అని నేను చెప్పి 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 ఏపించుకున్నారు, గెలిపించుకున్నారు. ఏమన్నా చేస్తున్నారు ఎవరికైనా? ఎవరికేం చేయట్లేదు కదా. ఇప్పుడు ఈయన వస్తే, ఈ సార్ గారు వస్తే మాకు కంపల్సరీగా చేస్తారు, అందరికీ బాగుంటుంది. నారాయణ గారు గెలిస్తే ఏం చేస్తారు అనుకుంటున్నారు? నారాయణ సార్ గారు గెలిస్తే మాకు అందరికీ చాలా అభివృద్ధి చేస్తాడు, చేస్తున్నాడు, ఇంకా ఇంకా కూడా చేస్తాడు.